సో హాయ్ గైస్, పెద్ది సినిమా ఐటమ్ సాంగ్ లీక్ అయిందని సోషల్ మీడియాలో మొత్తం అయితే చాలా వైరల్ అవుతుందని చెప్పొచ్చు. సో దాని గురించి నిజంగా లీక్ అయిందా అనేది మనం అయితే మాట్లాడేసుకుందాం. అలానే పెద్ది మూవీ ఐటమ్ సాంగ్ ఇంకా ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవబోతుంది అది కూడా మాట్లాడేసుకుందాం. సో దానికన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చుంటే రామ్ చరణ్ ఫ్యాన్స్ కావచ్చు, బుచ్చిబాబు సన్న ఫ్యాన్స్ కావచ్చు, జగపతి బాబు ఫ్యాన్స్, జాన్వీ కపూర్, సో అందరికి మన ఛానల్ని హైప్ అయిన ఒక బటన్ ఉంటుంది, హైప్ చేయండి. అలానే మన ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే కావాలంటే. సో మన ఐటమ్ సాంగ్ నిజంగా లీక్ అయిందా సోషల్ మీడియాలో అంటే అది 100% చెప్తున్నా, అది ఫేక్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కడ ఐటమ్ సాంగ్ అయితే లీక్ అయిందని ఎక్కడ అయితే కనిపించలేదు అని చెప్పొచ్చు. కానీ కొన్ని ఇమేజెస్ అంటే ఏఐ జనరేటర్ ఇమేజెస్ తో వీళ్ళు ఏం చేస్తున్నారు, పెద్ది మూవీ నుంచి ఐటమ్ సాంగ్ నుంచి ఒక పోస్టర్ లీక్ అయింది ఇదే అని సోషల్ మీడియాలో అయితే చాలా వైరల్ అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. అది 100% అయితే ఫేక్ అని చెప్పొచ్చు. కానీ ఐటమ్ సాంగ్ ఇంకా 2 days లో అయితే కంప్లీట్ అవబోతుంది అని చెప్పొచ్చు. ఈ ఐటమ్ సాంగ్ లో రామ్ చరణ్ అన్న స్వాగ్ కావచ్చు, తన డాన్స్ కావచ్చు, తన స్టైల్ కావచ్చు, ఊరా మాస్ అయితే చూపిస్తున్నాడు మన బుచ్చిబాబు సన్ అని క్లారిటీగా అయితే అర్థమవుతుంది అని చెప్పొచ్చు. అలానే ఈ సినిమా వచ్చేసరికి June 25th కాకుండా దానికన్నా ముందే ప్రీపోర్డ్ అవబోతుంది కూడా అని సోషల్ మీడియా అయితే డిస్కషన్ అయితే జరుగుతుందని చెప్పొచ్చు. చూడాలి, వీరు అఫీషియల్ అప్డేట్ ఇచ్చే వరకు మనం అయితే ఏం డిసైడ్ అయితే చేయొద్దు. నేనేమనుకుంటున్నా అంటే June 25th రాకపోతే June 5th కానీ 2nd కానీ వచ్చే అవకాశం అయితే పెద్ద సినిమా అయితే 100% అయితే కనిపిస్తుంది అని చెప్పొచ్చు. సో ఈసారి వచ్చేసరికి ఎలా అయినా సరే ఒక్కసారి రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ పోస్ట్ పోన్ చేయొద్దని గట్టిగా ఫిక్స్ అయి ఉన్నారు మన బుచ్చిబాబు సన్న, అలానే మన రామ్ చరణ్ గారు అని చెప్పొచ్చు. ఈ సినిమాలో రామ్ చరణ్ గారు హీరోయిన్ గా జాన్వీ కపూర్, విలన్ గా మన జగపతి బాబు, అలానే మున్నాబాయ్, ఇంకా చాలా మంది శివరాజ్ కుమార్ ఇలాంటి పెద్ద పెద్ద యాక్టర్స్ అయితే ఈ సినిమాలో అయితే నటిస్తున్నారని చెప్పొచ్చు. సో వీళ్ళ క్యారెక్టర్ ఏంటి అని మనం అయితే డిస్కషన్ అయితే ట్రైలర్ వచ్చిన తర్వాత చూసుకోవాలి. అలానే పెద్ది మూవీ స్టోరీ కావాలంటే కామెంట్ చేయండి, డెఫినెట్ గా అయితే పెద్ది మూవీ స్టోరీ అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. అది కూడా సొంతగా ఓన్ గా కాకుండా సోషల్ మీడియాలో, అలానే బుచ్చిబాబు తన ఐడియాలజీతో, బుచ్చిబాబు గారు రీసెంట్ ఇంటర్వ్యూ ద్వారా, అలానే ఏఐ ద్వారా నేనైతే పెద్ది మూవీ స్టోరీ అయితే గెస్ట్ అయితే మీకైతే చెప్పడం అయితే జరుగుతుంది. కావాలంటే కామెంట్ చేయండి, డెఫినెట్ అయితే చేస్తాం ఇది. అలానే పెద్ద ఐటమ్ సాంగ్ గురించి మాట్లాడేసుకుంటే చెప్పిన కదా మన శృతి హాసన్ గారు అయితే ఐటమ్ సాంగ్ లో అయితే డాన్స్ అయితే చేస్తుందని చెప్పొచ్చు. దీనికన్నా ముందు 5 హీరోయిన్స్ అయితే మన బుచ్చిబాబు సన్ అయితే కన్సిల్ అయిందంట, కానీ వాళ్ళైతే రిజెక్ట్ చేయడం అయితే జరిగిందని చెప్పొచ్చు. మన కాజల్ అగర్వాల్ గారు, ఇంకా మన మృణాల్ ఠాకూర్ కావచ్చు, ఇంకా తమన్నా గారు, వీళ్ళని ఇంకా చాలా మంది యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళని కన్సిల్ అయ్యిండు మన బుచ్చిబాబు సన్. బట్ వాళ్ళకైతే ఈ ఐటమ్ సాంగ్ లో చేయడానికి ఇష్టం లేక రిజెక్ట్ అయితే చేసిందని చెప్పొచ్చు. కానీ శృతి హాసన్ అయితే ఓకే చేసింది. సో చూడాలి మన రామ్ చరణ్ పక్కన శృతి హాసన్ ఏ లెవెల్లో డాన్స్ చేస్తుందో, ఏ లెవెల్లో మన రామ్ చరణ్ గారు డాన్స్ మ్యాచ్ చేస్తుందో డెఫినెట్ గా అయితే మనం అయితే జూన్ మంత్ లో అయితే తెలుసుకోవచ్చు. సో ఇది మన అప్డేట్. సో ఎక్కడ సోషల్ మీడియాలో అయితే లీక్ కాలేదు, అది ఫేక్ పోస్టర్, ఫేక్ ఇమేజెస్ అని మీరు అయితే గుర్తుపెట్టుకోవాలి. ఈ వీడియో మీకు అయితే డెఫినెట్ గా అయితే యూజ్ అయింది అనుకుంటున్నా. ఈ వీడియో మీకు డెఫినెట్ గా యూజ్ అవుతుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే డెఫినెట్ గా చేస్తా. మీరైతే నాకైతే కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. రామ్ చరణ్ ఫ్యాన్స్ కి డెఫినెట్ గా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. బాయ్ మరి.